హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో భాగంగా చాలా కీలకమైన మార్పులు తెచ్చే విధంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో ఒక కీలకమైన మార్పులు అంటే గత 70 ఏళ్ల నుంచి కూడా పంచాయతీల్లో పన్నుల వసూళ్ల కార్యక్రమం ఏదైతే ఉందో అంటే ఇంటి పన్ను కానీ, నీటి కుళాయి పన్ను కానీ, లేదనంటే డ్రైనేజీ పన్ను కానీ ఇలా రకరకాలుగా పంచాయతీకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని గత 70 ఏళ్లుగా కూడా అంటే బై హ్యాండ్ క్యాష్ తీసుకుని పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండి కూడా ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే గత 70 ఏళ్ల నుంచి కూడా చూసుకుంటే ఈ పంచాయతీ పన్నుల వసూల కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎన్నో కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా కూడా పరిశీలించి ఈ పన్నుల చెల్లింపు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ ఈ పోర్టల్ అనే కార్యక్రమంతో నేరుగా ప్రతి పంచాయతీలో కూడా ఇలా రకరకాల పన్నులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆన్లైన్లో చెల్లించే విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇలా చేయడం వల్ల మెయిన్గా పంచాయతీలకి ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ ఆదాయం పెరగడం వల్ల ప్రత్యేకించి కూడా పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన మార్పులే కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమని మనం అయితే చెప్పుకోవచ్చు. వాటికి ఇంకొంచెం దోహదపడే విధంగా అభివృద్ధికి ఈ ఆదాయం అంతా కూడా సమకూరే విధంగా ఉంటుందని చెప్పి మెయిన్గా ప్రతి పంచాయతీలో కూడా ఇప్పటి వరకు కూడా అవినీతి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పన్నుల చెల్లింపు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్ ఈ పోర్టల్ కింద ఒక కొత్త ఆన్లైన్ సేవలు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ అధికారి కింద ఐఏఎస్ కృష్ణతేజ గారు ఎవరైతే ఉన్నారో వారి సారథ్యంలో ఖచ్చితంగా ఈ ఆన్లైన్ ఈ పోర్టల్ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా, ప్రజలకు కూడా చాలా ఈజీగా ఉండే విధంగా వీటిని రూపొందించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ గత 70 ఏళ్లలో పంచాయతీకి సంబంధించిన పన్నుల కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో జరిగిన భారీ అవకతవకలే కానీ, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దూరం పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆన్లైన్ సేవలు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖలో చాలా కీలకంగా చూసుకుంటే పల్లె పండుగ అనే కార్యక్రమంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పైచిలుకు పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేవలం 3-4 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో చాలా కీలక మార్పులు తీసుకొస్తూ ఇంకా రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ ఆదాయాన్ని సమకూర్చే విధంగా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కీలక నిర్ణయాల్లోనే ఈ ఆన్లైన్ ఈ పోర్టల్ సేవ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ పంచాయతీరాజ్ శాఖలు అయితే మాత్రం చాలా కీలక మలుపులు తిరుగుతాయని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఆ దిశగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని డెవలప్ చేసే విధంగా ఆయన అయితే చాలా బలంగా కృషి చేస్తున్నారని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చు.